Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభావి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 5వ వచనం. O God, you know my foolishness and my transgression are not hidden from you. The book of Psalms chapter 69 verses 5. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మరి ప్రతి ఒక్కరితోనూ తెలియజేస్తున్నాడు. చూడండి, చాలామంది మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే బుద్ధిహీనత కలిగి ఉంటారు, లేదా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. వారికి నచ్చిన విధంగా వారు మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా వ్యర్థమైన దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనము దేవునికి ప్రార్థించాలి. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ఎందుకంటే దేవుడు మన యొక్క జ్ఞానాన్ని చూస్తున్నాడు, మన ప్రవర్తనను చూస్తున్నాడు. మన అపరాధములు కూడా దేవునికి మరుగైనవి కావు అన్నాడు. ఎందుకంటే దేవునికి సమస్తాన్ని సృష్టించిన వాడు. మరి ఇన్ని తెలిసిన దేవునికి మన జీవితం ఎలా ఉండాలో, మన భవిష్యత్తు ఎలా ఉండాలో దేవునికి తెలిసే ఉంటుంది కదా. అందుకే మనం దేవుని యొక్క పాదాల చెంత ఆయనను ప్రార్థించుకోవాలి. దేవా, నా బుద్ధిహీనతను తీసివేసి ప్రవ్వా నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి. ప్రవ్వా, నా అపరాధములను తొలగించి, ప్రవ్వా నేను చేసినటువంటి దోషములు, పాపములు, తెలిసి చేసిన పాపములు, తెలియక చేసిన పాపములన్నిటి ఎడల మమ్మల్ని అందరినీ విడిపించమని మనం ప్రార్థించుకోవాలండి. మన పితరులైనటువంటి వారు తండ్రులు కూడా అనుకుంటూ ఉంటారు, వారి యొక్క బుద్ధిహీనత కానీ, వారి యొక్క అపరాధాలు కానీ వారి కూడా దేవునికి కూడా తెలిసే ఉన్నాయి. వారు ఏంటంటే దేవుని ఎడల పశ్చాత్తాపతులై ప్రార్థించుకుంటూ, దావీదు కానీ, యాకోబు వారి జీవితాల్లో జరిగినటువంటి దోషాలు, అపరాధాలు అవన్నీ దేవుడు చూసి ఉన్నాడు. మరి ఈ నేటి సమాజంలో మరి మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం? మనం బుద్ధిహీనత కలిగి జీవిస్తున్నామా, బుద్ధి కలిగి బ్రతుకుతున్నామా, జ్ఞానంతో మాట్లాడుతున్నామా, జ్ఞానంతో ప్రవర్తిస్తున్నామా, లేదా? ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ఏవి కూడా ఆయన ఎదుట మరుగైనవి కావు. సమస్తము ఆయనకు తెలిసే ఉన్నవి. కనుక మనమంతా కలిసి దేవుని ఎడల మన యొక్క తప్పులు, పాపములు, దోషములన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తంగా దేవుని ఎదుట పశ్చాత్తాపతులై మనం ప్రార్థించుకొని దేవుడు మన తప్పులన్నింటినీ క్షమించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికధికారకర్తవైన యేసయ్య నీకు స్తోత్రాలు. ప్రవ్వా, ఎవరైతే బుద్ధిహీనత కలిగి ఉన్నారో, అపరాధాలు చేస్తున్నామో, లేదా పాపాలు చేస్తూ జీవిస్తున్నారో, ద్రోహులై జీవిస్తున్నారో, ఇతరులకు హాని తలపెడుతున్నారేమో దేవా, వారికి తెలుసో తెలియక వారి బుద్ధిహీనత, వారి ప్రభావం ఎలా జీవిస్తున్నారో, వారి యొక్క తీరు ఎలా ఉందో నీకు తెలిసే ఉన్నది. ప్రవ్వా, ఏవి కూడా నీవు రహస్యం ముందు చూచుచున్న దేవుడు ఎన్నో, ఏవి కూడా నీకు మరుగైనవి కావని మాతో సెలవిచ్చు. ప్రవ్వా, మా దోషాలు, పాపములను క్షమించమని ప్రతి ఒక్కరిని దేవా పశ్చాత్తాపతులని పాదాల చెంత పడి నీకు ప్రార్థించుకొని, నీవే నిజమైన దేవుడు అని నమ్మి దేవాని యందు భయభక్తులు కలిగి జీవించి కృపా కాపుదల ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.